హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను మరొక కొత్త వీడియో, కొత్త లెవెల్స్తోని. రేపు ఏ విధంగా మనం వర్క్ చేయొచ్చు అనే విధానాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ మనం గమనిస్తే మార్కెట్ కొద్ది రోజుల నుంచి మనం గమనిస్తే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే తర్వాత మనం ఏదైనా చేయడానికైనా అంటే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి, రేపటికి మీకు వర్క్ అవుతాయి ఈ లెవెల్స్ అనేవి. చూడండి ఏ విధంగా ఎంత అక్యురసీ వస్తుంది మన లెవెల్స్ ద్వారా, ఏ విధంగా మనం ఇంత అక్యురేట్గా లెవెల్స్ గీయగలుగుతున్నామో అనేది మీకు తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్. సో అందుకోసమే ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ అయితే గీసుకోండి. రేపు సపోర్ట్గా ఇప్పుడైతే 49,799 అయితే సపోర్ట్గా పనిచేసింది. సో రేపు 49,600 సపోర్ట్గా పనిచేస్తుంది, లేకపోతే 49,408 అనేది సపోర్ట్గా రేపు పనిచేసే అవకాశం అయితే ఉంది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే 50,187 ఆ రేంజ్లో, 50,385 ఆ రేంజ్లో పనిచేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సబ్జెక్ట్కి వద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే 49,600 కొంచెం కిందికి గమనిస్తే మనము, సో ఇక్కడి నుంచి అయితే మార్కెట్ అయితే ఎప్పుడైతే పైకి వెళ్ళిందో 50,187 నుంచి కొంచెం పైకి చూడండి. సో అది అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒక రేంజ్ అనేది మార్కెట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ రేంజ్ క్రియేషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం మనము. సో చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఒక్క నిమిషం బ్రష్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక రేంజ్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి ఒక రేంజ్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇలా రేంజ్ క్రియేట్ చేసి కిందికి రావడానికైతే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇక్కడైతే 49,799 దగ్గర సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ విధంగా సపోర్ట్ తీసుకుంది అంటే మార్కెట్ అనేది ఒక రేంజ్లో అయితే ఉంది కొద్ది రోజుల నుంచి. ఆ రేంజ్ని మనము క్యాల్కులేషన్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెంట్లు అయితే మనమైతే తీసుకోవచ్చు అన్నమాట. సో రేపు మార్కెట్ జరిగే విధానం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఫస్ట్ 50,000 అంటే 50,187, 50,385 ఈ రెండు రెసిస్టెంట్లుగా వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. ఎమ్మటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకుందామంటే లేదు. ఎందుకు ట్రేడ్ తీసుకోవద్దంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను క్లియర్గా ఇస్తాను వినండి. ఒకవేళ గ్యాప్ అప్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ ఇక్కడి నుంచే రెసిస్టెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రెసిస్టెంట్ తీసుకుంటే అక్కడ ఫెయిల్ అవుతాం. అందుకోసమే ట్రేడింగ్ అనేది మనము మనకు అనుకూలంగా సెటప్ ఫామ్ అయినప్పుడు మాత్రమే చేయాలి. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, ఈ లెవెల్లో ఏమన్నా ఓపెన్ అయింది అనుకోండి, సో దీన్ని కవర్ చేయడానికి ఇలా వచ్చి ఇలా కూడా పడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనా సరే మీరు చేసేటప్పుడు ట్రేడింగు నా ఒపీనియన్ ఏంటి అంటే, నా సలహా ఏంటి అంటే, మనము ఏ రేంజ్లో అయితే మార్కెట్ ఉందో ఆ రేంజ్లో సపోర్ట్ రెసిస్టెంట్లు ఎక్కడైతే ఫైండ్ అవుట్ అవుతున్నాయో ఆ లెవెల్ని మనం తీసుకొని మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ట్రేడ్ కిందికి తీసుకోవడం కానీ, సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ చేయడం కానీ, సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు మనకనేది క్లారిటీ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని గమనించండి, ఈ లెవెల్స్ని అయితే తీసుకోండి. మీరు ఫస్ట్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నిఫ్టీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాను, మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో అందుకోసమనే మళ్ళీ మీకు కొంచెం ఊరట కలిగించడానికైతే నేను వచ్చానన్నమాట. సో చూడండి ఈ లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయి ఏంటి అని చెప్పేసి. ఈ రేంజ్ క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్ అనేది మనకనేది ఆ మధ్యలోనే తిరుగుతుంది. ఇప్పుడు ఆ మధ్యలో తిరిగినప్పుడు మనం ట్రేడ్ ఎలా చేయాలి? మనకి ఎక్కడ రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ అవుతుందో అక్కడ సెల్ చేయడం కానీ, ఏదైనా క్యాండిల్ కన్ఫర్మేషన్తో, సో ఎక్కడ సపోర్ట్ ఫైండ్ అవుట్ అవుతుందో అక్కడి నుంచి బై చేయడం కానీ చేయడం జరిగితే మంచిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో చూడండి ఇక్కడ కనపడుతుంది కదా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్, నేను క్లియర్గా మీకు చెప్తాను చూడండి. గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్ చూడండి, ఈ ఏరియా మొత్తం రెసిస్టెంట్ లెవెల్గా మారింది కాబట్టి ఎమ్మటే షార్ప్ ఫాల్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు రీటెస్ట్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్యాండిల్ రీటెస్ట్ క్యాండిల్ కూడా వచ్చింది. తర్వాత సెల్లింగ్ స్టార్ట్ అయింది.
సో సెల్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ఏరియాలో సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది మార్కెట్. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మార్కెట్ అంటే పైకి రీటెస్ట్ చేసి ఒక సపోర్ట్ అంటే ఒక రెసిస్టెంట్ క్రియేట్ చేసి ఈ లెవెల్లో కిందికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండింటిని ఇప్పుడు దాని లెవెల్స్ని అది రెస్పెక్ట్ చేస్తూ కిందికైతే రావడం జరిగిందనమాట. సో రేపు కూడా మార్కెట్ ఓపెనింగ్ కాగానే తొందరపడకుండా కొంచెం దానికి నిదానించి చూసి సో 2-3 క్యాండిల్ అయిన తర్వాత సపోర్ట్ రెసిస్టెంట్లు ఎక్కడ ఫామ్ అవుతున్నాయో చూసి ఆప్షన్ కూడా ఏ విధంగా మనకు చెప్తుంది, ఆప్షన్లో ప్రీమియమ్స్ ఏ విధంగా పెరుగుతున్నాయో చూసి ట్రేడ్ తీసుకోవడం వల్ల మనకు లాస్ అయితే కావు. నేను ఒక మాట మీకు క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మీకు అంటూ ఒక స్ట్రాటజీ మీరు రెడీ చేసుకోకపోతే సక్సెస్ అనేది మీ దగ్గరికి ఎప్పటికీ రాదు. సో 10 స్ట్రాటజీల మీద వర్క్ చేయకుండా మీరు ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఈ రకంగా అక్కడ మార్కెట్లో ఒకరు క్యాండిల్ స్టిక్ మీద బేస్ అయ్యి ట్రేడ్ చేస్తారు, ఒకరు సపోర్ట్ రెసిస్టెంట్ల మీద బేస్ అయ్యి ట్రేడ్ చేస్తారు, ఇంకొకరు ఏంటి ట్రెండ్ లైన్ మీద బేస్ అయ్యి చేస్తారు. ఇలా మల్టిపుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ విధానం ఉంటుంది. మన విధానం ఏంటంటే మన ట్రేడింగ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటే మనం అన్నిటినీ బేస్ చేసుకొని చేయాలి. అలాంటి స్ట్రాటజీ ఒకటి మనం రెడీ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అనేది సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీరైతే ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. రేపు అయితే 23,289 23,226 సపోర్ట్గా వ్యవహారం చేసే అవకాశం ఉంది. దాని ముందు చూసుకుంటే 23,353 కూడా మనకు అంటే సపోర్ట్గా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. సో తర్వాత మనకు రెసిస్టెంట్లు ఏవైతే ఉన్నాయో 23,418 23,481 23,546 23,610 అంత పైకి వెళ్తే సో ఇవన్నీ మనకు సపోర్ట్ రెసిస్టెంట్లుగా కింద ఉన్నాయి, సపోర్ట్లు పైన ఉన్నాయి రెసిస్టెంట్లుగా అంటే రేపు పనికొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మార్కెట్ చూస్తే అప్ ట్రెండ్లోనే ఉంది నిఫ్టీ. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ మార్కెట్ చూస్తే అప్ ట్రెండ్లోనే నిఫ్టీ ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి అంటే మెల్ల స్లైట్గా పైకి వెళ్తుంది మార్కెట్. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్క నిమిషం. పెద్దగా అనుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని క్లియర్గా కొట్టి చూపిస్తే మీకు అర్థమవుతుందని నేను రిలీజ్ చేస్తున్నాను. సో ఇంకేమన్నా అర్థం కాకపోతే పర్సనల్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ ఛానల్ రేంజ్లో మాత్రమే మార్కెట్ క్రియేట్ అయి ఉంది. ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే స్టార్ట్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ రేంజ్ని క్రియేట్ చేసుకొని మాత్రమే మార్కెట్ వ్యవహారం చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి పోతుంది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఈ రేంజ్లో కన్సోలిడేట్ అయితే అవుతుంది. రేపు ఇక్కడికి రావచ్చా లేకపోతే ఇలా వచ్చి ఇలా పడవచ్చా అనేది తర్వాత సంగతి. మనం అంటే మనకు న్యూస్ను బట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో అయినప్పుడు సో మనకైతే అదైతే తెలవడం జరుగుతుంది. కానీ ఏదేమైపోయినా ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన విషయం నేను ఏంటంటే ఒకటి ఉంది. సో ఏదేమైపోయినా మనమంటూ ఒక స్ట్రాటజీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే మాత్రం తప్ప మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. షేర్ మార్కెట్లో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో డబ్బులు పోవద్దు, మనం మార్కెట్కి ఇవ్వద్దు అంటే కొన్ని లెవెల్స్ని మనము రెస్పెక్ట్ చేస్తూ ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. ఫోమో ట్రేడింగ్ చేయొద్దు. అరే మిస్ అయిపోతుంది కదా, పడిపోతుంది కదా, నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పెరుగుతుంది కదా అని మళ్ళీ కొనడం, మళ్ళీ అక్కడి నుంచి పడగానే మళ్ళీ లాస్ అవ్వడం. సో ఏంటంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అరే నేను కొన్నప్పుడే లాస్ అవుతుంది, నేను ఏది పని చేస్తలేదు అనే మైండ్ సెట్ మనకు వచ్చేసి మనం వీక్ అయిపోతాం ఫ్రెండ్స్. సో వీక్ అవ్వద్దు అంటే మనం చేయాల్సిన పని ఏంటి, మనము స్ట్రాటజీ ఒకటి రెడీ చేసుకోవాలి. నువ్వు సపోర్ట్ రెసిస్టెంట్ల మీద వర్క్ చేస్తున్నావా, ఇంకో సపోర్ట్ రెసిస్టెంట్లకు నీకు ఏమైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సపోర్ట్ చేస్తుందా, లేదా ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అప్ ట్రెండ్లో నువ్వు ఉన్నావా అనేది నువ్వు తెలుసుకొని ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వడానికి 200% ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను చాలామంది అన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఇక నేను రోజు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీరు ఇండిపెండెంట్గా నిలబడితే ఎవరి అవసరం మీకు ఉండదు, నా అవసరం కూడా ఉండదు. కాకపోతే మీ లెవెల్స్ ద్వారా మీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ లెవెల్స్ కూడా పెట్టి చూస్తే మీకు ఏదైనా బెనిఫిట్ అయ్యే
అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.